కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టా లేదంటే తెలంగాణ సాగునీటి రంగంలో మేలిమలుప? అసలు ఏ ప్రాజెక్టు మీద లేనంత రచ్చ కాళేశ్వరం ప్రాజెక్టు మీదే ఎందుకు? అసలు దీని మీద వస్తున్న వాద వివాదాలు ఏంటి? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మనం ఒక 5 ఎపిసోడ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్న వాద ప్రతివాదాల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ఒక రిపోర్ట్ మీద ఎల్ఎన్టీ సంస్థ, అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించిన సంస్థ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ, ఆ సంస్థ అట్లాగే బీఆర్ఎస్, ఈ రెండు ఈ రిపోర్ట్ ని ఖండించినాయి. ఈ రిపోర్ట్ లో ఉన్నదంతా శుద్ధ అబద్ధం, దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ఈ రెండు ప్రకటించాయి. అసలు ఇంతకీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్ఎస్డిఏ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది, ఈ రిపోర్ట్ లో ఏముంది, వీళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తూ సమాధానం చెప్పారు, ఈ విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుందంటే దేశంలో ఉన్న మొత్తం ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఈ డ్యామ్స్, బ్యారేజెస్ ఇట్లాంటివి, వాటి భద్రతని పర్యవేక్షిస్తుంటది అనమాట. అంటే వాటిల్లో ఏమైనా సమస్యలు వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఈ సంస్థ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ సంస్థ వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇస్తుంది, అవసరమైన దాన్ని బట్టి ఇన్వాల్వ్ అవుద్ది ఆ విషయంలో. ఈ ఎన్ఎస్డిఏ అనేది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 అనే దాని ప్రకారం పనిచేస్తుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఇంతవరకు ఓకే. ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో పగుళ్లు 2023 అక్టోబర్ 21న బయటపడ్డాయి. ఆ తర్వాత వెంటనే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర జల సంఘం అంటే సిడబ్ల్యూసీ ఉంది కదా, దానికి ఒక లేఖ రాసిండు. ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ ఇట్లా అయిపోయింది, దీని సంగతి ఏందో చూడండి అని ఒక లేఖ రాసిండు. కేంద్ర జల సంఘం వాళ్ళు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఆ లేఖను ఫార్వర్డ్ చేసి మీరు వెళ్ళి దాన్ని పరిశీలించండి అని చెప్పారు. దాంతో 2023 అక్టోబర్ 23న ఈ ఎన్ఎస్డిఏ బృందం ఇక్కడికి వచ్చి ఈ మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించి వెళ్ళింది. ఈ ఎన్ఎస్డిఏకి ఒక చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ కింద మొత్తం 5 వింగ్స్ ఉంటాయి. ఈ 5 వింగ్స్ ని ఒక్కొక్క డైరెక్టర్ లీడ్ చేస్తుంటాడు. అట్లాగే వీళ్ళ కింద ఎంప్లాయీస్, ఇదంతా కామన్. సో ఈ 5 వింగ్స్ ఏంటంటే ఫస్ట్ పాలసీ అండ్ రీసెర్చ్. ఇది ఏం చేస్తుంది, ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన పాలసీలు, పరిశోధన, ఇదంతా ఇది చూసుకుంటది. నెక్స్ట్ టెక్నికల్, అంటే ఈ డ్యామ్లకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ పరిశీలించడానికి ఈ టెక్నికల్ వింగ్ ఉంటుంది. దీంట్లో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, వీళ్ళంతా ఇది టెక్నికల్ వింగ్. నెక్స్ట్ రెగ్యులేషన్, డిజాస్టర్ అండ్ రెసిలెన్స్, అండ్ ఆ తర్వాత ఫైనల్ గా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్. ఈ మొత్తం 5 వింగ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ సూచనతో, అంటే కేంద్ర జల సంఘం సూచనతో ఎన్డీఎస్ఏ 2023 అక్టోబర్ 23న మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించి వెళ్ళింది. ఇప్పటికీ పరిశీలించి వెళ్ళి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల తర్వాత ఈ ఎన్ఎస్డిఏ అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో ఏముందంటే మేము ఒక 20 రకాల నివేదికల్ని ఎల్ఎన్టీ సంస్థను అడిగినాం. ఈ 20 రకాల నివేదికల్లో 11 మాత్రం ఇచ్చారు, మిగతా 9 ఇవ్వలేదు. దానివల్ల మేము ఏం పూర్తిగా తేల్చుకోలేకపోతున్నాం. అట్లాగే మేడిగడ్డలో ఇప్పటి వరకు మేము ఎట్లాంటి టెస్టింగ్లు చేయలే, అంటే ఎందుకు కుంగిపోయింది, ఎందుకు ఇది ఇట్లా అయింది అనే పరీక్షలు మేము ఇప్పటి వరకు చేయలే. దానికి కారణం ఏంటంటే అక్కడ గ్రౌండింగ్ పనులు జరుగుతున్నాయి, అంటే ఈ గ్యాప్లు పూడ్చే పనులు జరుగుతున్నాయి. దీనివల్ల మేము అక్కడ టెస్టింగ్లు ఏం చేయలేకపోయినాం. కానీ మేడిగడ్డ మాత్రం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూలిపోయి ఉండొచ్చు. అంతేకాకుండా క్వాలిటీ కంట్రోల్ లేదు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజీలు కట్టేటప్పుడు క్వాలిటీ కంట్రోల్ అనేది లేదు, అందుకే ఇట్లాంటి సమస్య వచ్చి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బ్యారేజ్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఆ పైన అన్నారం, సుందిల్ల కూడా ఫెయిల్ అవడానికి అవకాశాలు ఉండొచ్చు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో మేడిగడ్డని యూజ్ చేయడానికి లేదు. 2 పియర్లు కుంగిపోయినాయి కదా, ఆ 2 పియర్లలో ఉన్న ఆ 7వ బ్లాక్ మొత్తం తీసేసి మళ్ళా కొత్తగా కట్టాలి. ఆ తర్వాత మాత్రమే మేడిగడ్డని వాడుకోవాలి. ఇది ఒక ఫెయిల్యూర్ బ్యారేజ్ అని చెప్పి ఆ రిపోర్ట్ లో ఇచ్చింది. ఎల్ఎన్టీ విషయం, బీఆర్ఎస్ విషయం పక్కన పెడితే ఈ 16 నెలల్లో ఇప్పటి వరకు జస్ట్ ఒక్కసారి మేడిగడ్డ ప్రాజెక్ట్ ని ఎన్ఎస్డిఏ బృందం సందర్శించి వెళ్ళింది. ఆ తర్వాత అసలు అన్నారం, సుందిల్లనైతే అసలు చూడలేదు. అసలు ఈ 16 నెలల నుంచి ఏం చేసిందో తెలియదు. ఇప్పుడు ఇచ్చిన నివేదికలో కూడా ఏం చెప్తుందంటే నిపుణుల్ని నియమించి ఎందుకు కుంగిపోయిందో తేల్చాలి అనేది మొత్తం ఈ ప్రాజెక్ట్ సారాంశం. అసలు 16 నెలల్లో మరి మీరు చేసింది ఏంది? సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎల్ఎన్టీ దీనికి ఏం సమాధానం చెప్తుంది, మీరు ఎట్లాంటి టెక్నికల్ టెస్టింగ్స్ చేయలేదంటున్నారు, ఎందుకు కుంగిపోయిందో నిపుణుల కమిటీ వేసి టెక్నికల్ గా నిరూపించాలంటున్నారు. కానీ ఎట్లాంటి టెస్టింగ్స్ చేయకుండా టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ఇట్లా అయ్యి ఉండొచ్చు అని ఎట్లా చెప్తారు? ఇది ఎల్ఎన్టీ లేవనెత్తుతున్న ఒక ప్రశ్న. ఇంకో రెండోది ఏంటంటే క్వాలిటీ అండ్ కంట్రోల్ లేదు అని ఒక చోట కోట్ చేసింది. అదే ఎన్ఎస్డిఏ ఇంకో చోట ఏం కోట్ చేసిందంటే ఈ ఎల్ఎన్టీ సంస్థ మాకు క్వాలిటీ అండ్ కంట్రోల్ గురించి పూర్తి రిపోర్ట్ ఇచ్చింది, ఇంకో చోట చెప్పింది. సో ఈ రెండు పరస్పర విరుద్ధం కదా. క్వాలిటీ అండ్ కంట్రోల్ గురించి ఎల్ఎన్టీ సంస్థ పూర్తి సమాచారం ఇచ్చిందని చెప్తూనే క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం వల్ల బ్యారేజ్ పాడైంది అనేది ఈ ఎన్ఎస్డిఏ ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. దీన్ని కూడా ఎల్ఎన్టీ వ్యతిరేకిస్తుంది. ఈ 2 కారణాలు చెప్తూ ఈ రిపోర్ట్ అనేది పూర్తిగా ఆఫీస్ లో కూర్చొని కాగితాలు తిప్పేస్తూ రాసిందే తప్ప ఎట్లాంటి ఆధారాలు లేవు, దీన్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. నెక్స్ట్ బీఆర్ఎస్ దీని మీద ఏమంటుందంటే ఇది మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఒక పార్టీకి అనుకూలంగా మమ్మల్ని బదనాం చేయడానికి మాత్రం ఇట్లాంటి రిపోర్టులు తయారు చేస్తుంది. ఎన్ఎస్డిఏ అనేది ఒక్కసారి మేడిగడ్డని అట్లా వచ్చి ఇట్లా చూసి వెళ్ళిపోయింది. అసలు అన్నారం, సుందిల్ల బ్యారేజీలను అయితే అసలు సందర్శించలేదు. అసలు కనీసం ఆ బ్యారేజీల్ని చూడకుండా జస్ట్ కాగితాలు ముందేసుకొని వాటి ఆధారంగా అన్నారం, సుందిల్ల పనికిరావు అని చెప్పడం ఎంతవరకు సబబు? ఎన్ఎస్డిఏ నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే ఇంతకంటే గొప్ప రిపోర్ట్ ఇస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేకాదు 16 నెలల నుంచి కనీసం ఎందుకు
ఈ ఘటన జరిగింది, ఈ ఘటన ఎట్లా జరిగింది అనే విషయాన్ని కూడా ఎన్ఎస్డిఏ కనిపెట్టలేకపోయింది. అసలు ఎన్ఎస్డిఏలో ఉన్న 4th వింగే అది డిజాస్టర్ అండ్ రెసిలెన్స్. అంటే డిజాస్టర్ అంటే ఏదైనా విపత్తు వచ్చి డ్యామ్లకు కానీ బ్యారేజ్లకు కానీ ఏదైనా ముప్పు వాటిల్లితే ఆ తర్వాత వాటిని ఇంతకు ముందుకు ఉన్నట్లుగానే పనిచేయించడంలో ఈ ఎన్ఎస్డిఏ అనేది హెల్ప్ చేయాలి. మరి 16 నెలల నుంచి ఎట్లాంటి ఉలుకు పలుకు లేకుండా 16 నెలల తర్వాత ఎన్ఎస్డిఏ రిపోర్ట్ ఇవ్వడం ఏంటి అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. సో విన్నారు కదా కాళేశ్వరం మీద వాద ప్రతివాదాల గురించి. ఇలాంటి మరిన్ని వాద ప్రతివాదాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్